ఫిరాయింపులపై నేడు తీర్పు. ఫిరాయింపులపై ఇంకా డిసెంబర్ 31 నాటికి స్పీకర్ నువ్వు డిసెంబర్ 31 మీ ఇంట్లో చేసుకుంటావా లేకపోతే శ్రీకృష్ణ జన్మస్థానంలో చేసుకుంటావా అని డైరెక్ట్గా సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇప్పుడు దాని మీద ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం తీర్పు వెలువరించనున్నారు. ఈరోజు తొలి దశలో 5 ఎమ్మెల్యేల పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్నట్టు స్పీకర్ కార్యాలయం తెలిపింది. ఈ తొలి దశలో ఎవరెవరున్నారు? తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడు, గూడెం మైపాల్ రెడ్డి, అరికపూడి గాంధీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై నిర్ణయం ప్రకటిస్తారు. ఈ పిటిషన్లపై 4 వారాల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటికి ముగుస్తుంది. సో అందుకే అడావుడి తీర్పు వెలువరిస్తున్నట్టు చెప్తున్నారు. ధిక్కరణ నుంచి తప్పించ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపైన స్పీకరు ఎలాంటి విచారణ జరపకుండా నెల రోజుల పాటు ఇప్పటి వరకు కడియం శ్రీహరి విచారణకు రాలేదు, దానం నాగేందర్ విచారణకు రాలేదు. సో వీరు విచారణ రాకపోతే వాళ్ళని డైరెక్ట్గా సస్పెండ్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. అయినా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకున్న పాపన పోయినది లేదు. నెల రోజుల పాటు అయితే సాగదీశారు. ఇప్పుడు ఈ విచారణ సాగదీయడం పైన ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. సో స్పీకర్ పైన వ్యాఖ్యలు కూడా చేసింది. 3 నెలల్లో తేల్చాలని జూలై 31న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. జూలై 31 అక్టోబర్ 21తో గడువు ముగిసినా తేల్చకపోవడంతో మండిపడ్డది. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని గత నెల 15న గడువు విధించింది. ఈ నెల 17కు ఇవాళకి అయిపోతుంది. స్పీకర్ చర్యలు కోర్టు ధిక్కారమే, 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి, లేదా నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి అని ఇంత ఘాటుగా చెప్పింది. దీంతో ఈ నెల 18వ తేదీలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. 5గురిని తప్పిస్తారు. 5 ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి స్పీకర్ బుధవారం తీర్పును వెలువరించనున్నారు ఈరోజు. మరి ఆ 5 పార్టీ ఫిరాయించేందుకు తగిన ఆధారాలు లేవని, కాబట్టి వారిని పార్టీ ఫిరాయింపుదారులుగా ప్రకటించలేమంటే స్పీకర్ తీర్పు చెప్పే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ వర్గాల్లో ఏమని చెప్పింది సుప్రీంకోర్టు? మీరు నిర్ణయం తీసుకోమన్నది. ఏదో ఒకటి నిర్ణయం తీసుకోండి, నిర్ణయం తీసుకోమంటూ మేము సాగదీస్తామంటే నడవదు, నిర్ణయం తీసుకోండి అన్నది. ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఏంది? వాళ్ళు పార్టీ ఫిరాయించలేదని మేము నమ్ముతున్నాము, వాళ్ళు అభివృద్ధి కోసమే కండువాలు మార్చుకున్నారు, అవి కాంగ్రెస్ కండువాలు కావు, అవి జాతీయ కండువాలు అని ఇట్లాంటి రకరకాల దాని మీద చెప్పే అవకాశం ఉన్నదని 5గురికి సంబంధించి తీర్పు ఇచ్చామని మిగిలిన పిటిషన్పై నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలని అడిగే అవకాశం ఉన్నది. సో మరోవైపు 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు ఇవ్వగా ఇప్పటి వరకు 8 మంది మాత్రమే సమాధానం. ఇందులో కడియము శ్రీహరి ఇవ్వడానికి మరికొంత సమయం కూడా దానం నాగేంద్ర ఇప్పటి వరకు స్పందించనే లేదు. సో ఈ గురువారము ఈ సుప్రీంకోర్టు తీర్పు ఏ రోజు ఈయన ఏం నిర్ణయం ఇస్తాడు, రేపు ఈ సుప్రీంకోర్టు ఏం నిర్ణయం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పింది సుప్రీంకోర్టు. మీరు ఏ తీర్పు అయినా ఇవ్వండి, కానీ మీరు ఇచ్చే తీర్పు న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది అని అదొక కండిషన్ ఆల్రెడీ ముందే పెట్టింది. ఎందుకంటే లేకపోతే అధికారం ఉన్న వాళ్ళకు మేము ఏం చేసినా చెల్లుతామనే అహంకారం కూడా ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఆల్రెడీ ముందే చెప్పింది, మీరు 4 వారాల్లో తీర్పు ఇవ్వండి. ఆ 4 వారాల్లో తీర్పు ఇవ్వకపోతే కోర్టు ధిక్కరణ. 4 వారాల్లో మేము చెప్పినట్టు మీరు తీర్పు ఇచ్చాము, తీర్పిస్తే నో ప్రాబ్లం, కోర్టు ధిక్కరణ కాదు. కానీ మీరు తీర్పు ఇచ్చింది ఫైనల్ కాదు, ఆ తీర్పు న్యాయ సమీక్షకు, అంటే సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు. నువ్వు మాకు ఇప్పుడు సబార్డినేట్గానే, విచారణకు సంబంధించి సుప్రీంకోర్టుకు సబార్డినేట్గానే ఉంటావు, నీ తీర్పు మీద న్యాయ సమీక్ష ఉంటుంది. కాబట్టి నువ్వేందో తీర్పు ఇచ్చి నీ తీర్పును మాకు పంపించు, అది నువ్వు ఇచ్చిన తీర్పు కరెక్టా కాదా అప్పుడు మేము డిసైడ్ చేస్తాము అని సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక మెలిక పెట్టింది. సో ఇప్పుడు బుధవారం ఈయన ఏం తీర్పు చెప్పబోతున్నాడు, గురువారం సుప్రీంకోర్టు దాని మీద ఏమి మాట్లాడబోతుంది, వీళ్ళు ఇచ్చిన తీర్పును వాళ్ళు చూస్తారు. చూసిన తర్వాత మళ్ళీ ఒక వాయిదా ఇస్తారు. ఆలోపు అటు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళు స్పీకర్ వాళ్ళ మీద ఆల్రెడీ ఫిరాయింపు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటే ఓకే, లేదు అసలు వీళ్ళు ఫిరాయించలేదంటే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టులో మళ్ళీ వీళ్ళ వాదనలు వినిపించాలి. వాళ్ళు ఈ ప్రభుత్వ వాదనలు వీళ్ళ వాదనలు బీఆర్ఎస్ వాదనలు విని వాళ్ళు తీర్పు వెలువరించాలి. అప్పుడు ఆ బాల్ ఎవరి చేతిలో ఉంటుంది? సుప్రీంకోర్టు చేతిలో ఉంటుంది. మరి ఇప్పుడు ఈ 10 మందిలో కేవలం 5 మీదనే తీర్పు వెలువరిస్తే అది కూడా కోర్టు ధిక్కరణ అవుతుంది వాస్తవానికి. అంటే ఇది పార్షియల్,
కంప్లీట్ కాకుండా పార్షియల్గా కోర్టు ధిక్కరణ అవుతుంది, అంటే పాక్షికంగా కోర్టు ధిక్కరణ జరుగుతుంది. మరి ఈ పాక్షిక కోర్టు ధిక్కరణకు మళ్ళీ కోర్టు ఏమన్నా వీళ్ళని మందలిస్తుందా, లేదా సరే గుడ్డిలో మెల్ల ఏదో ఒకటి చేశారు కదా మిగతా సమయం ఇస్తుందా, ఇవన్నీ గురువారం నాడు తేలబోతున్నాయి. రేపు బుధవారం ఈయన ఏం తీర్పిస్తాడో రేపు మాట్లాడుకుందాం. గురువారం సుప్రీంకోర్టు ఏం చెప్తుందో శుక్రవారం మాట్లాడుకుందాం.